బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. ఇద్దరు వ్యక్తుల నుంచి 820 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకరు డ్రిల్లింగ్ మిషన్ లో, మరొక వ్యక్తి కుక్కర్ లో బంగారాన్ని తరలిస్తూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారుల సోదాల్లో 820 గ్రాముల బంగారం పట్టుబట్టడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, గుడ్ మార్నింగ్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని కస్టమ్స్ అధికారులు అదుపులో తీసుకుంటుంది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వేర్వేరు విమానంలో వస్తున్నటువంటి ఇద్దరు ప్రయాణికుల దగ్గర నుంచి దాదాపు 820 గ్రాముల గోల్డ్ స్మగ్లింగ్ లో గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే వీరిపై ఇప్పటికే ఈ రోజు మరొకసారి వారిని తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో వారు ఒక కుక్కర్లతో పాటు ఒక డ్రిల్లింగ్ మిషన్ లో బంగారం తీసుకొస్తున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. వారిద్దరిని కూడా తనిఖీలు చేసిన నేపథ్యంలో వారిద్దరి దగ్గర నుంచి దాదాపు 820 గ్రాముల బంగారాన్ని కూడా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే వారిద్దరిని కూడా కస్టమ్స్ అధికారులు అదుపులో తీసుకొని వారిద్దరిపై కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీటి వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఉన్న కోణంలో ప్రస్తుతం అయితే అధికారులు కస్టమ్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వారిద్దరిపై కూడా ఇప్పటికే కేసు నమోదు చేసుకుని పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో వేల కోట్ల రూపాయల సంబంధించినటువంటి బంగారం పట్టుబడుతున్న నేపథ్యంలో వారి మాత్రం ధోరణి మాత్రం మారడం లేదు. అనేక రకాల పద్ధతిలో ఇప్పటికీ దుబాయ్ నుంచి గోల్డ్ ని తరలిస్తున్న నేపథ్యంలో వారి యొక్క వ్యూహాలు మాత్రం ప్రతి వ్యూహాలు కస్టమ్స్ అధికారులు రచిస్తున్నారు. వారు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా కూడా వారందరినీ కూడా బంగారం పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము, ఇక్కడ నుంచి ఇలాంటి తీసుకురావడానికి వీల్లేదని మరి ఒక్క కస్టమ్స్ అధికారులు కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. రైట్ సునీల్.